విశ్వావసు నామ సంవత్సరం ఉత్తరాయణం ఫాల్గుణ మాసం కృష్ణపక్షం చతుర్దశి శిశిర ఋతువు బుధవారం మార్చి 18వ తేదీ. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి ప్రాతకాలంలో అర్చక స్వాములు సుప్రభాత సేవను విశేషంగా నిర్వహించడం జరిగింది. సుప్రభాత సేవ అనంతరం శ్రీ మహాలక్ష్మి అమ్మవారు 33 కోట్ల దేవతలు కొలువు తీరినట్టి గోపృష్ఠ దర్శనాన్ని చేయించడం జరిగింది. ఈ రోజు 5:45 శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి నిత్యారాధన నిమిత్తం అర్చక స్వాములు వేద మంత్రోచ్చరణలతో సువర్ణ బిందె తీర్థమును బంగారు బావి నుండి తీసుకువచ్చారు. ఉదయం 7 గంటలకు శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని మణిమయ శోభిత స్వర్ణాభరణాలతో పరిమళ భరత పుష్ప మాలలతో శోభాయమానంగా అలంకరించి సహస్ర నామార్చన సేవను ఘనంగా నిర్వహించారు. ఈ రోజు బుధవారం సందర్భంగా స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దివ్య పాదార విందములకు 108 బంగారు అష్టదళ పద్మ పుష్పాలతో శ్రీ స్వామి వారికి అష్టోత్తర శతనామాలతో అష్టదళ పాద పద్మార్చన సేవ చేయడం జరిగింది. భక్తులు శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకుని ఆనంద పరవశులైనారు. ఉదయం 10:30 జగదేక చక్రవర్తి అయిన శ్రీ పద్మావతి గోదాదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి పట్టు పితాంబరాలు ధరింపచేసి నవరత్న ఖచ్చిత స్వర్ణాభరణాలతో పరిమళ భరత పుష్పం మాలలతో అలంకరించి శ్రీ స్వామివారి నిత్య కళ్యాణ మహోత్సవాన్ని అర్చక స్వాములు అంగరంగ వైభవంగా నిర్వహించారు. భక్తులు శ్రీవారి కళ్యాణ మహోత్సవాన్ని సహజం మహానాలాయమాన ఫణిరాజ రాజశేషస్య సహస్రఫణామండలమండితే సావధాన శ్రీకాంత గుడచీరకాన్ని సమర్పణం చేస్తున్నారు అర్చక స్వామి. ధ్రువం ధ్రువేణ హవిషా తస్మై దేవా అదామనుగ్రహ పరామృత్యం నగామరివల్లభామశోకామృతశస్పనీం సుందరాముదారాంగైలాం శ్రీరంగ హర్మ్యతల మంగళ దీపరేఖాం శ్రీరంగరాజమహిషీం శ్రియా ఓం మాంగళ్యందంతు నానేనా విషః నమశ్చంద్ర సహోదర్యే నమస్తే మృతయోనయే మా ప్రజామే కామః సమృద్ధ్యతాం య ప్రియః దదామివం భగస్య చక్షుచేదర్వలోకానాం వెంకటేశాయ మంగళం శ్రీవైకుంఠ విరక్తాయ స్వామి పుష్కరణీధరే రమయ రమమానాయ వెంకటేశాయ మంగళం మంగళాదాసన పరైర్మదాచార్య పురోగమైః సర్వైష్టపూర్వైరాచార్యైః సత్కృతాయాస్తు మంగళం. లక్ష్మీ వెంకటరమణ గోవింద స్వర్ణగిరివాస గోవింద యదాద్రితిరువలవాస గోవింద. ప్రతిరోజు స్వర్ణగిరి దివ్యక్షేత్రంలో అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడి అన్నప్రసాద వితరణలో భాగంగా ఈ రోజు సుమారు 3000 మందికి పైగా భక్తుల నిత్యాన్న ప్రసాదాన్ని స్వీకరించారు.
ఓం